మీకు చెబుతున్నాను శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వము నారదుడు సకల లోకాలను తిరుగుతూ మార్గంన భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణులోకంలో చతుర్భుజుండగు తెల్లని శరీర ఛాయ గలవాడగు శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడగు ఆ శ్రీహరిని చూసి ఈ విధంగా అంటున్నాడు. వాక్కుతో విచారించి చెప్పుటకు కానీ, మనసుతో ఊహించి చెప్పుటకు కానీ, శాక్యం కానీ అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరైత నిర్గుండుడవయ్యా, సుగుణాత్ముడవైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు ఓ శ్రీమన్నారాయణ, నీకు నేను భక్తితో నమస్కరిస్తున్నానయ్య స్వామి అని చెప్పి స్తోత్రం అనగా పలకగానే అప్పుడు ఆ స్తోత్రం విని ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి, నీవు వచ్చినటువంటి కారణమేమి? నీ కోరిక ఏదైనా సరే నేను తప్పకుండా తీరుస్తాను, అదేంటో చెప్పవయ్యా అని పలకగా అప్పుడు ఆ నారద మహర్షి, ఓ దామోదర, ఈ భూలోకంలో మానవులు నానా యోనులం పుట్టుచు నానా విధాలుగా కష్టాలు పడుతున్నారయ్యా. వారికి ఆ కష్టాలు తొలగిపోవటకై ఏదైనా ఉపాయం చెప్పి వారిని అనుగ్రహింపవే స్వామి అని కోరగా అందులకు ఆ స్వామి ఈ విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి, నీవు లోకహితార్థమైనటువంటి చక్కని విషయాన్ని అడిగావు. అందులోకి ఒక వ్రతం కలదు. అది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు పొందుతారు అని చెప్పి అంతేకాకుండా పొందుతారు అని చెప్పగా అప్పుడు ఆ నారద మహర్షి విధంగా అంటున్నాడు. దామోదర, ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఇదివరలో ఎవరైనా ఆచరించారా? ఆచరించాలంటే ఏ ఏ దేవతలను పూజించాలి? పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? దయచేసి మాకు వివరంగా చెప్పండి అని కోరగా అందులో ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, సకల దుఃఖాలు తొలగుతాయి అని చెప్పగా అంతేకాకుండా సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సత్సంతానం కలుగుతుంది అని చెప్పగా ఈ వ్రతము వైశాఖ మాసం నందు కానీ, కార్తీక మాసం నందు కానీ, లేదా మాఘమాసం నందు కానీ, లేదా ఒక పౌర్ణమి ఏ తిథుల యందు కానీ ఆచరించవచ్చు అని చెప్పి అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఏదైనా కష్టాలు సంభవించినప్పుడు, ఏదైనా వివాదాలు కలిగినప్పుడు, ఏవైనా దుఃఖాలు కలిగినప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అట్టి కష్టాలు, అట్టి దుఃఖాలు, అట్టి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు, లేదా సంవత్సరానికి ఒక్కసారైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని చేసేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవ, ఓ సత్యనారాయణ స్వామి ప్రభు, ఈరోజు మీ యొక్క అనుగ్రహం పొందడకై మేము భక్తి శ్రద్ధలతో నీ యొక్క వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నామయ్యా స్వామి అని చెప్పి ఆ రోజు పూజాపలనను ప్రారంభించాలి. ఆ రోజు ఆ పూజాపలనాన్ని ముగిశాక రాత్రి ప్రారంభ కాలాన మనగా స్నానమాచరించి ఆ పూజాస్థలాన్ని గోమయంతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణాలతో ముగ్గు పెట్టి దానిపై కలశాన్ని ఉంచవలను. కలశం వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, లేదా మట్టితోనైనా సరే చేయించి ఉండవలను. లోభత్వం చేయరాదు. అనగా ఈ విధంగా ఈ కలశం పెట్టకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించరాదు అని అర్థం. మరలా కలశం ముందర ఒక నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమాన్ని ఉంచవలను. ఆ ప్రతిమము 1 కర్ష బంగారంతో కానీ, లేదా అర్ధాకర్ష బంగారంతో కానీ, లేదా తూదకు 1/2 కర్ష బంగారంతోనైనా సరే చేయించి ఉండవలను. ఆ ప్రతిమానికి పంచామృతాలతో అభిషేకం చేశాక మండపంలో ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తదుపరి ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించవలను. 4 వర్ణాల వారు, స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు మాత్రము తప్పకుండా పౌరాణికంగానే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసేవారు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేనితో బెల్లము, రవ్వ లేనితో గోధుమ నూక ఇవన్నీ కూడా అనగా సమానంగా అనగా చేరుంబావు చొప్పున చేర్చి ఆ స్వామివారికి
నైవేద్యంగా చెల్లించవలెను. ఆ విధంగా నైవేద్యాలు జరిపిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలిచ్చి కథ శ్రద్ధగా విని బంధువులతోడను మిత్రులతోడను కలిసి భోజనాలు చేసిన పిమ్మట ఆ రోజంతా కూడా స్వామివారికి ప్రీతిగా నృత్య గీతాలు జరిపించవలను. అది ఇష్టకామ్యార్థములకు మిక్కిలి సులభమైన మార్గం. జై బోలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి, అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి, విద్యానగర్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సత్యనారాయణ స్వాముల వారికి. ఈ ప్రథమోధ్యాయంలో సారాంశం ఏంటంటే ఆ స్వామివారిని ఎలా పూజించాలి, ఉన్నవాళ్ళు ఎలా పూజించాలి, లేని వాళ్ళైనా సరే ఎలా పూజించాలన్నదే ఇది. ఉన్నవాళ్ళు